హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గుడ్ ఇన్నింగ్స్ తెలుగు. మనం ఈ రోజు వీడియోలో ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ గురించి మనం మాట్లాడబోతున్నాము. నిన్న నేను ఇన్వెస్ట్ చేశాను, మీకు ఆల్రెడీ షార్ట్ అయితే పెట్టాను కదా. నేను చైనాలో అయితే ఇన్వెస్ట్మెంట్ అయితే స్టార్ట్ చేశాను. నేను ఎందుకు చైనాలో ఇన్వెస్ట్మెంట్ అయితే చేస్తున్నాను, మీకు రీజన్ అయితే చెప్పాలి కదా. మనకి అక్కడ బిగ్ ఆపర్చునిటీ ఉందా, వీటి గురించి మనం డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో. అండ్ ఎలా ఇన్వెస్ట్ చేయాలి చైనాలో, మన స్టాక్స్, డైరెక్ట్ స్టాక్స్ ఇన్వెస్ట్ చేయొచ్చా, లేకపోతే ఎలా మ్యూచువల్ ఫండ్స్ కానీ ఈటీఎఫ్ నుంచి కూడా మనం ఇన్వెస్ట్ చేయొచ్చా, వీటి గురించి మనం డీటెయిల్గా మన వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. నేను ప్రెసెంట్ ఇప్పుడు చైనాలో ఇన్వెస్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏం చెప్పాలంటే, అక్కడ స్టాక్స్ చాలా వరకు అండర్ వాల్యూలో ఉన్నాయి. రీసెంట్గా మన చైనా ఎకానమీ మనకు తెలిసిందే, చైనా ఎకానమీ కొంచెం ఫాల్లో ఉంది, వాళ్ళంతా స్ట్రగుల్ అవుతున్నారు. చైనా మొత్తం అంటే పర్ఫార్మెన్స్ బాగాలేదు, వాళ్ళ ఎకానమీ పర్ఫార్మెన్స్ అయితే అసలు బాగాలేదు. దీనివల్ల వాళ్ళ స్టాక్ మార్కెట్ కూడా బాగా పర్ఫార్మ్ చేయలేదు. లాస్ట్ మనం 3-4 ఇయర్స్ నుంచి చూస్తే కోవిడ్ తర్వాత పెరిగిన తర్వాత వాళ్ళ స్టాక్స్ తర్వాత బాగా పడిపోయాయి. మోస్ట్ ఆఫ్ ద పెద్ద కంపెనీస్ కూడా ఇప్పుడు చూస్తే ఆల్మోస్ట్ 150% పడిపోయి మంచి డిస్కౌంటెడ్ ప్రైజెస్లో అయితే మనకు దొరుకుతున్నాయి అక్కడ మంచి కంపెనీస్. ఓకే, ఇప్పుడు పడిపోయాయి కదా, మళ్ళీ ఇప్పుడు రికవర్ అవుతాయా, లేకపోతే ఇంకా టైం పడుతుందా అంటే ఇదే కరెక్ట్ టైమా అని ఎలా డిసైడ్ అయ్యాను నేను అంటే ఇప్పుడు బై చేయడానికి మనం రీజన్స్ చూద్దాం. ఇప్పుడు మనకు రీసెంట్ టైమ్స్లో మనం చూస్తే మన ఈ పోస్ట్ చూడండి, ఎఫ్ఐఎస్ మన ఇండియాలో అయితే బాగా సెల్ చేస్తున్నారు. వీళ్ళ స్టేక్ అయితే బాగా సెల్ చేస్తూ చైనాలో అయితే వీళ్ళు యాడ్ చేస్తున్నారు. మన డేటా అయితే మనకు క్లియర్గా చూపిస్తుంది. ఏప్రిల్లో బాగా సెల్ చేశారు. అండ్ మనం మేలో చూసినా కూడా 33,460 crores అయితే సెల్ చేసి చైనా మార్కెట్కి అయితే మూవ్ చేస్తున్నారు. నేను అబ్జర్వ్ చేయడం ప్రకారం ఎఫ్ఐఎస్ ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ చాలా ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్స్. ఇప్పుడు కూడా అంటే ఏదైనా వాళ్ళు స్టాక్స్ కొన్నారనుకోండి, ఆ స్టాక్స్ చాలా పెరుగుతాయి. మనం పాస్ట్ హిస్టరీతో కంపేర్ చేసిన రీసెంట్ టైమ్స్లో కూడా వాళ్ళు చాలా ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్స్. వాళ్ళ కొన్న స్టాక్స్ చాలా పెరుగుతుంటాయి. ఇప్పుడు కూడా వాళ్ళు ఒకవేళ ఏదైనా స్టాక్స్లో మనం సెల్ చేశారనుకోండి, ఆ స్టాక్స్ అలాగే పడుతుంటాయి కూడా. మనం రీసెంట్గా హెచ్డిఎఫ్సి బ్యాంక్ చూసినా కూడా కొన్ని బ్యాంక్స్లో వాళ్ళు సెల్ చేయడం స్టార్ట్ చేసి ఆ బ్యాంక్ స్టాక్స్ అయితే ఫాలో అవుతున్నాయి. ఇక్కడ వీళ్ళు బ్యాంక్స్లో సెల్ చేసి వాళ్ళు అక్కడ చైనాలో పెడుతున్నారు. మెయిన్ పాయింట్, ఎఫ్ఐఐ ఇప్పుడు ఎందుకు అంటే ఇండియాలో కానీ ఎక్కడైనా వీళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ ఇక్కడ తగ్గించి చైనాలో ఎందుకు పెడుతున్నారు, వీటిపైన రీసెర్చ్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. నేను రీసెర్చ్ చేసినప్పుడు చైనా వీళ్ళ ఎకానమీ కొంచెం స్టెబిలైజ్ అవుతుంది అన్నట్లుగా డేటా అయితే నాకు కనబడింది. వీళ్ళ Q1 రిజల్ట్స్ మనం చూస్తే జీడిపి గ్రోత్ రేట్ ఐఎంఎఫ్ వాళ్ళు అంటే రీసెంట్గా రిలీజ్ చేశారు. వీళ్ళ Q1 అయితే జీడిపి గ్రోత్ అయితే బాగానే గ్రో అయింది, నియర్లీ 5.2%గా గ్రో అయింది. అండ్ వీళ్ళు 2024-2025 కూడా జీడిపి గ్రోత్ రేట్ అంటే 5% గ్రోత్ రేట్తో ఇచ్చారు. 2025కి కొంచెం తగ్గుతుంది అన్నట్లుగా ఉంది. ప్రజెంట్ మనం చూస్తే గ్రోత్ రేట్, జీడిపి గ్రోత్ రేట్ వాళ్ళు డీసెంట్గా ఉంది ప్రజెంట్. కానీ ఓవర్ ఎ పీరియడ్ మళ్ళీ నెక్స్ట్ ఒక 5-6 ఇయర్స్ నుంచి మనం చూస్తే వాళ్ళు జీడిపి గ్రోత్ రేట్ తగ్గే ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే చైనాలో ఏజ్ పీపుల్ ఎక్కువ మంది ఉన్నారు. దీనివల్ల వీళ్ళ జీడిపి గ్రోత్ రేట్ అంత పెరగకపోవచ్చు, స్లో అవుతుంది అన్నట్లుగా వీళ్ళు చెప్తున్నారు. కానీ ప్రజెంట్ మనం డేటా చూస్తే వాళ్ళు బాగా స్ట్రగుల్ అవుతుంది కదా వాళ్ళ ఎకానమీ, అదైతే కొంచెం రికవర్ అయితే స్టార్ట్ అయింది. అది కొంచెం మంచి సైన్స్ అయితే అనిపిస్తున్నాయి. అండ్ ఫారిన్ ఇన్వెస్టర్స్ ఎప్పుడైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళు చాలా ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్స్. వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన టైంలో డెఫినెట్గా స్టాక్స్ అయితే పెరుగుతాయి. ఆల్రెడీ నేను చూస్తుంటే చైనా వీళ్ళు ఇండెక్స్లో మనం చూస్తే స్టాక్స్ అన్ని పెరుగుతున్నాయి. లాస్ట్ 2-3 months నుంచి చూస్తే 20% దాకా మంచి ర్యాలీ అయితే ఇచ్చింది. మళ్ళీ లాస్ట్ 1 week నుంచి కొంచెం ఫాల్ అయితే అయ్యింది, బ్యాక్ అయితే వచ్చాయి. కానీ అంటే మళ్ళీ ఇప్పుడే వర్షం పెరిగిపోతుందా అని మనం కరెక్ట్గా చెప్పలేము. కాబట్టి సిస్టమాటిక్ ప్లాన్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దామని నేను ప్లాన్ చేశాను. నేను ఒక డీసెంట్ అమౌంట్ అయితే నేను చైనా స్టాక్స్లో అయితే ఇన్వెస్ట్ చేశాను. మీకు ఆల్రెడీ చెప్పాను 2 స్టాక్స్లో అయితే ఇన్వెస్ట్ చేశాను. ఆ 2 స్టాక్స్ ఏవి అండ్ 1 ETFలో ఇన్వెస్ట్ చేశాను. ఆ ETF ఏది అండ్ ఎలా ఇన్వెస్ట్ చేయాలి మనం ఫర్దర్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి లాస్ట్ ఇయర్ కూడా మనం 2023 స్టార్టింగ్లో మనం చెప్పాము US స్టాక్స్ అన్నీ పడిపోయాయి, మనకి మంచి ఆపర్చునిటీ అని చెప్పి అప్పుడు వీడియో అయితే నేను చేశాను, చాలాసార్లు మన ఛానల్లో ఇంటిమేషన్ చేశాను. ఆ స్టాక్స్ అన్ని బాగా పెరిగాయి. అది సేమ్ కేస్ మనం ఇప్పుడు చైనాలో కూడా అదే రిపీట్ అవుతుంది అనుకుంటున్నాను. ఇక్కడ కూడా అంటే మంచి ఆపర్చునిటీ ఉంది అని నేను ఫీల్ అవుతున్నాను. ఇవి కూడా మంచిగా గ్రో అవుతుంది అని ఎక్స్పెక్టేషన్స్ అయితే నాకు ఉన్నాయి. నేను కొన్ని అంటే US స్టాక్స్ అయితే సెల్ చేసి నేను దాంట్లో అయితే ఇన్వెస్ట్మెంట్ అయితే చేశాను. వీటి గురించి ఫర్దర్ చెప్దాం ఇప్పుడు. ఓకే, ఫస్ట్ మనం ఇండియా నుంచి చైనాలో ఇన్వెస్ట్మెంట్ చేయడం ఎలాగా అంటే ఏ ప్రాసెసెస్ ఉన్నాయి వీటి గురించి మనం డిస్కస్ చేద్దాము. మన ఇండియా నుంచి మనం ఈజియెస్ట్ వే మనం చెప్పాలంటే కొన్ని మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, వాటి ద్వారా మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. మనకి ఆఫ్ షోర్ మ్యూచువల్ ఫండ్స్ అయితే ఉన్నాయి. అవి మనం చూస్తే 2 మ్యూచువల్ ఫండ్స్ అయితే మనకి ఉన్నాయి ఇప్పుడు మన మార్కెట్లో. ఒకటి యాక్సిస్ గ్రేటర్ చైనా ఈక్విటీ ఫండ్ ఆఫ్ ఫండ్ అయితే ఉంది. ఈ యాక్సిస్ బ్యాంక్ ఒకటి ఉంది, తర్వాత ఇంకోటి AWS గ్రేటర్ చైనా ఈక్విటీ ఫండ్ అయితే ఉంది. ఈ 2 మ్యూచువల్ ఫండ్స్ అయితే ఉన్నాయి. వీళ్ళు ప్యూర్గా చైనా ఈక్విటీస్లో అయితే వీళ్ళు ఇన్వెస్ట్ చేసి ఉన్నారు. మనం ఈ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా అయితే మనం ఇన్వెస్ట్మెంట్ ఈజీగా అయితే చేసేయచ్చు. మనం AWS వాళ్ళది మనం చూసినప్పుడు వీళ్ళు డైరెక్ట్గా వీళ్ళు చైనా స్టాక్స్లో వీళ్ళు ఇన్వెస్ట్ చేయరు. ఇది ఫండ్ ఆఫ్ ఫండ్ లాంటిది అనమాట. వీళ్ళు JP Morgan వాళ్ళు ఇన్వెస్ట్ చేసి ఉంటారు. వాళ్ళ మ్యూచువల్ ఫండ్స్ని వీళ్ళు లింక్ పెట్టుకొని అంటే వీళ్ళు ఫండ్ ఆఫ్ ఫండ్ అయితే వీళ్ళు చేస్తున్నారు. కాబట్టి వీళ్ళ ఎక్స్పెన్స్ రేషియో కొంచెం ఎక్కువ ఉంటుంది, 1.4% అయితే ఉంది వీళ్ళ ఎక్స్పెన్స్ రేషియో. JP Morgan వాళ్ళు పోర్ట్ఫోలియో వాళ్ళైతే ఏదైనా ఇన్వెస్ట్ చేసి ఉంటారో సేమ్ స్టాక్స్ అయితే వీళ్ళకి రిఫ్లెక్ట్ అవుతాయి AWS గ్రేటర్ చైనా మ్యూచువల్ ఫండ్స్లోకి.
కొంచెం అంటే డెఫినెట్గా జేపీ మోర్గన్ వాళ్ళ మ్యూచువల్ ఫండ్స్ అయితే బాగుంటుంది, కానీ వీళ్ళ ఎక్స్పెన్స్ రేషియో కొంచెం ఎక్కువ ఉంది 1.4%. అండ్ నెక్స్ట్ మనం చూస్తే యాక్సిస్ మనం చూసాం అనుకోండి, ఈ యాక్సిస్ వాళ్ళది కూడా డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్ కాదు, వీళ్ళు కూడా ఫండ్ ఆఫ్ ఫండ్ లాంటిదే. ఇది కూడా స్క్రోడర్ ఇంటర్నేషనల్ సెలెక్ట్ ఫండ్ గ్రేటర్ చైనా, వీళ్ళు అంటే మ్యూచువల్ ఫండ్స్ వీళ్ళు ఇన్వెస్ట్ చేసిందని ఇంటర్నేషనల్ ఫండ్స్ని వీళ్ళు ఫండ్ ఆఫ్ ఫండ్ అయితే వీళ్ళు చేశారు. కానీ వీళ్ళ ఎక్స్పెన్స్ రేషియో అయితే కొంచెం పర్లేదు, తక్కువగానే ఉంది. వీళ్ళు చూస్తే 0.6 ఆ రేంజ్లో అయితే ఉంది. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 0.62. మనం ఎడ్యులెస్ కంపేర్ చేసుకుంటే యాక్సిస్ వాళ్ళు అయితే కొంచెం ఎక్స్పెన్స్ రేషియో అయితే కొంచెం తక్కువ అయితే ఉంది. కానీ రెండిట్లో బెస్ట్ మ్యూచువల్ ఫండ్ ఏది అని నేను కరెక్ట్గా అయితే చెప్పలేను. అంటే నాకు జేపీ మోర్గన్ వాళ్ళు అయితే మనకి క్లియర్గా తెలుసు మంచి మ్యూచువల్ ఫండ్స్ అని, కానీ ఇది స్క్రోడర్ వీళ్ళది సింగపూర్ బేస్డ్ కంపెనీ, వీళ్ళది నాకు అంత ఐడియా లేదు వీళ్ళ గురించి. కానీ మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ మనం చూస్తే ఆల్మోస్ట్ టాప్ హోల్డింగ్స్ అయితే చాలా ఈక్వల్గానే అనిపిస్తున్నాయి. కొన్ని స్టాక్స్ అయితే కొంచెం మారిండొచ్చు, కానీ ఎవరు బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ అయితే నేను చెప్పలేను. ఎక్స్పెన్స్ రేషియో అయితే కొంచెం అటు ఇటు అయితే ఉంది. మీరు చూస్తే యాక్సెస్ అయితే కొంచెం తక్కువ ఉంది. ఈ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా అయితే మనకి అంటే ఈజీగా మన అప్ స్టాక్స్ నుంచి అయినా ఏ యాప్ నుంచి అయినా ఈ మ్యూచువల్ ఫండ్స్ మనం రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్స్ లాగే మనం ఇన్వెస్ట్ చేసేయచ్చు. ఈజీ అండ్ సేఫ్ కూడా మనకి. అంటే ఒక 50-60 స్టాక్స్ అయితే వాళ్ళు ఉంటాయి కాబట్టి మనకి వోల్టాలిటీ అంత ఉండకపోవచ్చు. కాబట్టి పడినా అంత పడదు, పెరిగినా అంత పెరగదు, అది మైండ్లో పెట్టుకోండి. పెరిగినా కూడా బాగా డీసెంట్గా పెరగచ్చు, కానీ అంత పెరగకపోవచ్చు. అదే డైరెక్ట్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తే మనకి కొంచెం రిటర్న్స్ అయితే బాగా వస్తుంది, మల్టీ బ్యాగర్ రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ ఉంది. మల్టీ బ్యాగర్ కాకపోయినా కూడా 50-100% వచ్చేనా ఆశ్చర్యం లేదు. అంటే మనకి ఇప్పుడు ఉన్న వాల్యుయేషన్స్లో మినిమం 50% వస్తున్న ఎక్స్పెక్టేషన్స్ అయితే నాకుంది. ఓకే, అలాగే డైరెక్ట్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నప్పుడు మనకి ఒక డబ్ల్యూ బ్రోకర్ అని మనకి యాప్ అయితే ఉంది. ఆ వెబ్సైట్ నుంచి కానీ యాప్ నుంచి అయితే మనం రిజిస్టర్ చేసుకొని యాప్ నుంచి అయితే మనం మన ఇన్వెస్ట్మెంట్ అయితే చేయొచ్చు. కానీ నేను అటు సైడ్ అయితే వెళ్ళలేదు, డబ్ల్యూ బ్రోకర్ నుంచి అయితే వెళ్ళలేదు, కాబట్టి నేను క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయలేను. అది కూడా అంటే చేయొచ్చు, చాలా మంది మన ఇండియా నుంచి అయితే చేస్తున్నారు డబ్ల్యూ బ్రోకర్ నుంచి. మీకు డబ్ల్యూ బ్రోకర్ ఇక్కడ ఫోటో అయితే స్క్రీన్ షాట్ అయితే పెడతాను. దాని ద్వారా స్టడీ చేసి మీరు ఒకసారి ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అండ్ ఫండ్స్ ఎలా యాడ్ చేయాలి వీటి గురించి కొంచెం స్టడీ చేయండి, నాకు అంత ఐడియా లేదు. అండ్ దాని గురించి ఒకసారి చూడండి. ఈ యాప్ అయితే డబ్ల్యూ బ్రోకర్ అయితే ఇది నుంచి డైరెక్ట్ స్టాక్స్ అయితే ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇంకొక రూట్ ఏంటంటే వెస్టెడ్ ఫైనాన్స్. ఆల్రెడీ మీకు చెప్పాను యూఎస్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నాను అని చెప్పి లాస్ట్ ఇయర్. అప్పుడు వెస్టెడ్ ఫైనాన్స్ నేను సైన్అప్ చేశాను నేను, అండ్ నేను యాప్ అయితే యూజ్ చేస్తున్నాను. ఆ యాప్ ద్వారా కూడా మనం ఈ స్టాక్స్లో అయితే ఇన్వెస్ట్ చేయొచ్చు, డైరెక్ట్ స్టాక్స్లో కొన్ని ఇన్వెస్ట్ చేయొచ్చు అండ్ ఈటీఎఫ్స్లో కూడా మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. నేనైతే ఆ రూట్ అయితే తీసుకున్నాను. వెస్టెడ్ ఫైనాన్స్ నాకు ఉంది, యాప్ అయితే ఉంది. సో దట్ నేను ఈ యాప్ ద్వారా అయితే నేను ఇన్వెస్ట్మెంట్ అయితే చేశాను. కానీ ఈ వెస్టెడ్ ఫైనాన్స్ యాప్లో అన్ని చైనా స్టాక్స్ అయితే దొరకవు డైరెక్ట్గా, కానీ టాప్ చైనా స్టాక్స్ అయితే మనకు దొరుకుతాయి. పెద్ద పెద్ద చైనా కంపెనీస్ అయితే ఆల్మోస్ట్ మనకి ఇక్కడ ఏడీఆర్ రూపంలో కానీ కొన్ని లిస్ట్ అయ్యి డైరెక్ట్గా లిస్ట్ అయ్యి కొన్ని మన యూఎస్లో అయితే లిస్ట్ అయ్యి ఉంటాయి కదా. ఇది యూఎస్ బేస్డ్ స్టాక్ మెయిన్గా. వాళ్ళు యూఎస్లో లిస్ట్ అయినప్పుడు డెఫినెట్గా మనం ఈ చైనా స్టాక్స్ని ఇక్కడ డైరెక్ట్గా మనం బై చేయొచ్చు. అండ్ అలాగే మనకి ఈటీఎఫ్స్ కూడా దొరుకుతున్నాయి, చైనా రిలేటెడ్ ఈటీఎఫ్స్ కూడా కొన్ని మంచి ఈటీఎఫ్స్ అయితే వచ్చాయి కొన్ని. ఆ ఈటీఎఫ్స్ ద్వారా కూడా మనం బై చేయొచ్చు. ఈ వెస్టెడ్ ఫైనాన్స్ ఎవరైనా అంటే ఇంతవరకు అంటే మన సబ్స్క్రైబర్స్ ఇంతవరకు ఎవరు యూజ్ చేయకుండా ఉంటే మీకు డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. ఆ లింక్ ద్వారా మీరు సైన్అప్ అయితే చేయొచ్చు. మీరు ఇది మెయింటెనెన్స్ కూడా ఉండదు, ఇది ఫ్రీ యాప్ చెప్పాలంటే. మనకి ఇనిషియల్గా ఏమి తీసుకోరు అండ్ మెయింటెనెన్స్ కూడా ఏమీ ఉండదు. అండ్ ఓన్లీ బై చేసినప్పుడు ఒక చాలా తక్కువ పర్సెంటేజ్ అయితే తీసుకుంటారు. మామూలుగా మన అప్ స్టాక్ ఏంజల్ వన్ లాగే మనకి పెద్దగా మనకి ఎక్స్పెన్స్ అయితే దీనిలో అవ్వదు, డైరెక్ట్గా మనం చైనా స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడానికి కూడా. ఓకే, నేను ఇన్వెస్ట్ చేసిన స్టాక్స్ గురించి వద్దాము. నేను ఇంకా ఫుల్లీ రీసెర్చ్ అయితే నాకు అవ్వలేదు, ఇంకా చైనా స్టాక్స్ ఇంకా చాలా ఉన్నాయి. కానీ ప్రెసెంట్ నాకు మళ్ళీ రన్అప్ అయిపోతుందేమో అన్న భయంతో నేను కొంచెం ఈ గూగుల్లో నాకు హైయెస్ట్ వెయిటేజ్ అయితే ఉంది, బాగా ఎక్కువ ఉంది వెయిటేజ్. దానిలో 50% బుక్ చేసుకొని నేను ఈ టూ స్టాక్స్ కొన్నాను ప్లస్ 1 ETF కొన్నాను. ఆ 2 స్టాక్స్ ఏవి వాటి గురించి మనం డిస్కస్ చేద్దాము. మన ఫస్ట్ స్టాక్ గురించి చెప్పాలంటే టెన్సెంట్ హోల్డింగ్స్. ఈ కంపెనీ చాలా పెద్ద కంపెనీ. మనం ఏ మ్యూచువల్ ఫండ్స్లో చూసినా వాళ్ళు చైనా మ్యూచువల్ ఫండ్స్లో ఫస్ట్ హోల్డింగ్ అయితే ఉంటుంది, హైయెస్ట్ పర్సెంటేజ్ వెయిటేజ్ అయితే ఇచ్చింటారు. ఇది చాలా సెగ్మెంట్స్లో అయితే వీళ్ళు వర్క్ చేస్తున్నారు, ఫైనాన్స్లో అండ్ గేమింగ్ ఇంకా టెక్నాలజీ బేస్డ్. వీళ్ళు చాలా కేటగిరీస్లో అయితే వీళ్ళు వర్క్ చేస్తున్నారు, చాలా పెద్ద కంపెనీ. అండ్ వీళ్ళ రీసెంట్గా కూడా అంటే వీళ్ళ ప్రమోటర్స్ వాళ్ళ స్టేక్ని అయితే ఇంక్రీజ్ చేసుకుంటూ వస్తున్నారు. అంటే స్టాక్ ఫాలో అవడంతో వీళ్ళ ప్రమోటర్స్ వాళ్ళ షేర్స్ వాళ్ళే ఓన్గా బై చేస్తున్నారు. లాస్ట్ జనవరి నుంచి చూస్తే వాళ్ళు బాగా యాడ్ చేయడం అయితే స్టార్ట్ చేశారు. అండ్ చాలా మంచి కంపెనీ. అండ్ వాల్యుయేషన్స్ గురించి మనం చెప్పలేము, పిఈ అరౌండ్ 28 ఆ రేంజ్లో అయితే ఉంది. వాల్యుయేషన్స్ అయితే నేను అంటే చీప్ వాల్యుయేషన్స్ అని చెప్పలేను, కానీ స్టాక్ ప్రైస్ చూస్తే ఆల్మోస్ట్ 50% లోలో ఉంది. మనం 2021 ఆ టైం నుంచి చూస్తే బాగా ఫాలో అయిపోయి చాలా లో ఉంది. ఇప్పుడే లాస్ట్ 1-2 మంత్స్ నుంచి మళ్ళీ పెరగడం అయితే స్టార్ట్ అయింది. చాలా మంచి కంపెనీ ఇది. అండ్ సెకండ్ కంపెనీ గురించి మనం చూస్తే ఆలీబాబా. మీకు చాలా మందికి ఆలీబాబా గురించి తెలిసే ఉంటుంది. ఆ స్టాక్ ప్రైస్ అయితే చాలా మ్యాసివ్గా ఫాలో అయిపోయి చాలా అండర్ వాల్యూలో అయితే ఉంది. వాళ్ళ పిఈ రేషియో అరౌండ్ 18 ఆ రేంజ్లో అయితే ఉంది, చాలా అండర్ వాల్యూ. వాళ్ళ రీసెంట్ రిజల్ట్స్ కూడా పర్లేదు, యావరేజ్గా ఉంది.
కొన్ని సెగ్మెంట్స్ లో గ్రోత్ లేదు కానీ కొన్ని సెగ్మెంట్స్ లో మంచి గ్రోత్ అయితే ఉంది. వాళ్ళ క్లౌడ్ బేస్డ్ వాటి మీద మంచి గ్రోత్ అయితే కనపడుతుంది. కంపెనీలో మంచి క్యాష్ బుక్ ఉంది అండ్ వాళ్ళు కూడా రీసెంట్ టైమ్స్ లో వాళ్ళ ఓన్ స్టాక్ వాళ్ళే బై చేయడం అయితే స్టార్ట్ చేశారు అండ్ బాగా స్టేక్ అయితే వాళ్ళు పెంచుకుంటున్నారు, ప్రమోటర్ స్టేక్ అయితే పెంచుకుంటున్నారు. ఈ రెండు కంపెనీస్ కూడా చాలా మంచి కంపెనీస్. నేను అంటే స్టడీ చేసిన తర్వాత ప్రెసెంట్ అయితే ఫస్ట్ ఈ 2 స్టాక్స్, ఈ పెద్ద స్టాక్స్ చెప్పాలంటే చైనాలో అండ్ మోస్ట్ ఆఫ్ ద మ్యూచువల్ ఫండ్స్ అయితే హోల్డ్ చేస్తున్నారు, ఫస్ట్ పొజిషన్స్లో అయితే హోల్డ్ చేస్తున్నారు. కాబట్టి పెద్దగా భయం లేకుండా స్టాక్స్ అయితే 2 కొనేసాను. కానీ ఇంకా స్టడీ చేయాలి, నేను ఇంకొన్ని స్టాక్స్ గురించి స్టడీ చేయాలి. నేను కొన్ని స్టాక్స్ గురించి విన్నాను, తైవాన్ సెమీ కండక్టర్ స్టాక్ గురించి, ఇంకొన్ని స్టాక్స్ అయితే ఉన్నాయి. వాటి గురించి నేను స్టడీ చేసిన తర్వాత ఫర్దర్ ఇన్వెస్ట్మెంట్ గురించి మీకు పోస్ట్ చేస్తాను మన ఛానల్లో. ప్రెసెంట్ అయితే ఈ 2 స్టాక్స్ అయితే చాలా బాగున్నాయి, మంచి అండర్ వాల్యూలో ఉన్నాయి. కాబట్టి నేనైతే ప్రెసెంట్ ఇమీడియట్గా అయితే నేను బై చేయడం అయితే స్టార్ట్ చేశాను. అండ్ ఇంకొకటి 1 ETF అయితే ఇన్వెస్ట్ చేశాను. జేపీ మోర్గన్ వాళ్ళు రీసెంట్గా అయితే లాంచ్ చేశారు. ఇది యాక్టివ్ ETF. మనకి ETFలో చాలా వరకు యాక్టివ్ ETFs ఉండవు, చాలా వరకు ఇండెక్స్ ETFs ఉంటాయి కదా. కానీ జేపీ మోర్గన్ వాళ్ళు అంటే మ్యూచువల్ ఫండ్స్ లాగే యాక్టివ్ ETF అయితే వీళ్ళు లాంచ్ చేశారు. ఈ యాక్టివ్ ETF మనం ఈ వెస్టర్న్ ఫైనాన్స్ నుంచే మనం చేయొచ్చు. ఎక్స్పెన్స్ రేషియో కూడా తక్కువే ఉంది, 0.6 అయితే ఉంది ఎక్స్పెన్స్ రేషియో. ఈ మూడిట్లో అయితే నేను ఇన్వెస్ట్మెంట్ అయితే ప్రెసెంట్ నిన్నైతే నేను స్టార్ట్ చేశాను. నాకు ఇమీడియట్గా నాకు అంటే మళ్ళీ పెరిగిపోతున్న దానిలో నేను కొంచెం అయితే నేను ప్రెసెంట్ అయితే పెట్టాను. కానీ ఇంకా పెట్టడం అయితే జరుగుతుంది. ఇంకా US స్టాక్స్లో ఇంకా సెల్ చేసి మెల్లమెల్లగా నేను రొటేట్ చేస్తాను చైనాకి అనుకుంటున్నాను. నేను కొందరు సబ్స్క్రైబర్స్ నా వెస్టర్న్ ఫైనాన్స్ పోర్ట్ఫోలియో ఎలా ఉంది అంటే ఎలా రీబ్యాలెన్స్ చేశాను అన్నట్లుగా క్వశ్చన్స్ అడిగారు నిన్న. దానికి అంటే నా పోర్ట్ఫోలియోలో మీకు కొన్ని చూపిస్తాను. ఇప్పుడు స్టాక్స్ ఏవేమి ఉన్నాయో ఇప్పుడు ప్రెసెంట్ మనకి ఫస్ట్ పొజిషన్లో మెటా అయితే ఉంది. నేను గూగుల్లో 50% సేల్ చేశాక నాకు మెటా ఫస్ట్ పొజిషన్కి వెళ్ళిపోయింది. అది కూడా రెడ్యూస్ చేస్తాను డెఫినెట్గా. మెటా నాకు మోర్ దెన్ 400% అయితే రిటర్న్ ఇచ్చింది అండ్ ఇంకా హోల్డ్ చేస్తాను డెఫినెట్గా. దానిలో కూడా నేను ప్రాఫిట్ బుకింగ్ అయితే నేను డెఫినెట్గా చేస్తాను. అండ్ గూగుల్లో నేను 50% నేను బుక్ చేశాను కదా, ఇది కూడా చాలా పర్సెంటేజ్ ఇచ్చింది, 90 పైన ఇచ్చింది, నియర్లీ 100% ఇచ్చింది. ప్రాఫిట్ బుకింగ్ తర్వాత ఇప్పుడు 88 అని చూపిస్తుంది. అండ్ దాని కింద నెక్స్ట్ స్టాక్ మనం చూస్తే JCHI అని చూడండి, అది ETF అనమాట. నిన్న బై చేసింది, నిన్న నేను బై చేసి చెప్పాను కదా, జేపీ మోర్గాన్ యాక్టివ్ మ్యూచువల్ ఫండ్ అని చెప్పాను కదా, దానిలో ఇన్వెస్ట్మెంట్ చేశాను. కాబట్టి ఇంకా పర్సెంటేజ్ ఇంకా పెద్ద ఇక్కడ నిన్నే బై చేసింది కాబట్టి ఏమీ పెద్ద చేంజ్ అయితే లేదు. దాని కింద చూస్తే AMD, ఇది నియర్లీ 150% అయితే ఇచ్చింది అండ్ స్టాక్ ఇంకా పెరిగే ఛాన్సెస్ అయితే ఉంది AMD. అండ్ నేను AMD బై చేసేటప్పుడు AMD బై చేయాలా ఎన్విడియా బై చేయాలని అనుకున్నాను. ఎన్విడియా వాళ్ళు AMD బై చేశాను. ఎన్విడియా భయంకరంగా పెరిగింది, ఇది కూడా పెరిగింది కానీ అది ఇంకా ఎక్కువ పెరిగింది, అది మిస్ అయిపోయింది చెప్పాలంటే ఎన్విడియా. దాని తర్వాత అమెజాన్ 105% అయితే ఇచ్చింది. దీనిలో కూడా నేను ప్రాఫిట్ బుకింగ్ అయితే కొంచెం చేస్తాను డెఫినెట్గా. నెక్స్ట్ చూస్తే మైక్రోసాఫ్ట్, ఇది కూడా 91% దాకా పెరిగింది. ఇది కూడా నేను డెఫినెట్గా ప్రాఫిట్ బుకింగ్ అయితే చేస్తాను నేను. నెక్స్ట్ మనం చూస్తే TCEHY అని చూడండి, ఇది Tencent హోల్డింగ్స్, అది నిన్న బై చేశాను నేను స్టాక్ అయితే. కాబట్టి మీకు న్యూట్రల్గా ఉంటుంది, పెద్ద చేంజ్ అయ్యింది. Tencent హోల్డింగ్స్ బై చేశాను. కింద చూస్తే ఆలీబాబా కూడా నిన్న బై చేశాను. ప్రజెంట్ అయితే హోల్డింగ్ అయితే ఉన్నాయి. మెల్లగా నేను గూగుల్లో ఎలాగ 50% ప్రాఫిట్ బుక్ చేశాను. నెక్స్ట్ మెల్లగా అమెజాన్లో బుక్ చేస్తాను అండ్ మైక్రోసాఫ్ట్లో బుక్ చేయాలనుకుంటున్నాను అండ్ ఫేస్బుక్, మెటా వీటిలో కూడా బుక్ చేద్దాం అనుకుంటున్నాను. మెల్లగా US స్టాక్స్ నుంచి మెల్లగా తగ్గించుకుంటూ వెయిటేజ్ నేను చైనా స్టాక్స్లోకి ఇన్వెస్ట్ చేద్దామని చూస్తున్నాను. మోస్ట్లీ నేను వెస్టర్న్ ఫైనాన్స్ యాపే యూస్ చేద్దాం అనుకుంటున్నాను. నాకైతే ఇది కంఫర్టబుల్ ఆల్రెడీ ఉంది కాబట్టి. మీకు అంటే లేకపోతే మీరు W బ్రోకర్ అయినా చూస్ చేసుకోవచ్చు, లేకపోతే వెస్టర్న్ కూడా మంచి ఆపర్చునిటీ, ఇది కూడా యూజ్ చేసుకోవచ్చు. లేదు అసలు అంటే నాకు పెద్దగా అంటే ఇవన్నీ కూడా వద్దు అనుకుంటే మ్యూచువల్ ఫండ్స్ మీకు చెప్పాను కదా, యాక్సిస్ కానీ EDULS వాటి ద్వారా కూడా మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. నేను ఇంకా స్టడీ చేయడం అయితే ఇంకా చేయాలి. ఇంకా కొన్ని స్టాక్స్ పైన నేను ఆల్రెడీ చెప్పాను కదా, తైవాన్ సెమీ కండక్టర్స్, ఆ స్టాక్స్ పైన నేను ఇంకా స్టడీ చేయాలి. ఇంకా కొన్ని అంటే ఎక్కడ ఆపర్చునిటీస్ ఉన్నాయి చైనా స్టాక్స్లో. కొన్ని బ్యాంకింగ్ స్టాక్స్ పైన వీళ్ళు ఇన్వెస్ట్ చేశారు, జేపీ మోర్గన్ వాళ్ళు ఇన్వెస్ట్ చేశారు. అండ్ ఆ బ్యాంకింగ్ స్టాక్స్ కూడా పెరగడం అయితే కొన్ని స్టార్ట్ అయ్యాయి. అసలు అంటే ఏవి ఎక్కువ పడిపోయాయి అంటే పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి స్టాక్స్ అనే వాటి గురించి నేను ఇంకా స్టడీ చేయాల్సింది అయితే ఉంది. నేను పూర్తిగా మొత్తం స్టడీ చేయలేదు కాబట్టి అంటే ఈ 2 స్టాక్స్ కాకుండా ETFలో కూడా ఇన్వెస్ట్ చేశాను. ఆ ETFలో 50 స్టాక్స్ దాకా ఉన్నాయి, కొన్ని బ్యాంకింగ్ స్టాక్స్ అని కొన్ని స్టాక్స్ ఉన్నాయి. వాటిలో ఏవి పెరిగినా కూడా నాకు అంటే మిస్ అయిపోతాను అన్న దానిలో కొంచెం ఇన్వెస్ట్మెంట్ అయితే నేను ETFలో అయితే ప్లేస్ చేశాను ప్రెసెంట్ అయితే. ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, మన ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఎప్పుడు ఒక దానిపైన ఇన్వెస్ట్ చేసి అలా వదిలేయకూడదు. అలా వదిలేస్తే మనకి CAGR మనకు తక్కువ ఉంటుంది, ఒక 15% CAGRతో మనం గ్రో అవ్వచ్చు ఒక ఇన్వెస్ట్ చేసి ఇప్పుడు వదిలేస్తే. US స్టాక్స్ అనేది చాలా మంచి స్టాక్స్ చెప్పాలంటే, మంచి స్టాక్స్ మనకి ఆ టైంలో చీప్ వాల్యుయేషన్స్లో దొరికాయి. కానీ ఇప్పుడు పీక్ అయితే వచ్చేసాయి US స్టాక్స్ అయితే, ఇప్పుడు హైయర్ వాల్యుయేషన్స్కి అయితే వచ్చేసాయి. ఇప్పుడు అలాగే పెట్టాలనుకున్న స్టాక్స్ అవి 15% CAGRతో గ్రో అవ్వచ్చు నెక్స్ట్. కానీ మనకి మల్టీ బ్యాకర్ రిటర్న్స్ ఇవ్వవు ఇక్కడ నుంచి.
కాబట్టి మనకి ఎప్పుడు కూడా మనం బెటర్ ఇన్వెస్ట్మెంట్ దొరుకుతున్నప్పుడు మనకి షిఫ్ట్ చేస్తూ ఉండాలి. మనకి ఇలాగ చైనాలో ఇప్పుడు తక్కువ వచ్చినప్పుడు కానీ ఏదైనా స్టాక్లో, చైనానే కాదు ఇండియన్ స్టాక్లో కూడా మనం ఏదైనా చీప్గా దొరికినప్పుడు మనం మూవ్ చేస్తూ ఉండాలి. మల్టిపుల్ టైమ్స్ అయితే మన ఛానల్లో చెప్తున్నాను. అలా మూవ్ చేసినప్పుడే మనకి 20 to 30% ఏజ్ అయితే మనం గ్రో అవ్వచ్చు. ఓకే, ఇలా చేస్తున్నప్పుడు స్ట్రాటజీస్ ఎప్పుడు కూడా స్టాక్ పిక్ చేయడమే కాదు, మన స్ట్రాటజీస్ కూడా మనం ఇంప్లిమెంట్ చేస్తుండాలి, మనం వర్క్ చేస్తుండాలి. అప్పుడే మనకి బెటర్గా మనకి రిటర్న్స్ అయితే వస్తుంటాయి. ఈ చైనాలో ఇన్వెస్ట్మెంట్ ఓన్లీ షార్ట్ టర్మ్ మాత్రమే. నాకు రిటర్న్స్ బాగా వచ్చేంత వరకే, ఓన్లీ ఒక 1-2 years అయితే హోల్డ్ చేయొచ్చు నేను. చైనా అనేది మంచి గ్రోత్ ఎకానమీ, ఒకప్పుడు మంచి గ్రోత్తో బాగా గ్రో అయింది ఎకానమీ, మంచి రిటర్న్స్ అయితే ఇచ్చింది వాళ్ళ స్టాక్ మార్కెట్ కూడా. కానీ ఇప్పుడు స్లో డౌన్ అయిపోయింది. ఇప్పుడు బాగా లీస్ట్ వాల్యుయేషన్స్లో ఉంది కాబట్టి మళ్ళీ కొంచెం రికవర్ అయ్యి కొంచెం ర్యాలీ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది. మళ్ళీ రికవర్ అయిపోయిన తర్వాత మళ్ళీ బ్యాక్ టు ఇండియన్ స్టాక్స్లో అయితే నేను పెడతాను. ఎందుకంటే మన ఇండియన్ ఎకానమీ అన్ని ఎకానమీస్ కన్నా చాలా ఫాస్ట్ గ్రోత్ ఉంది. మనం చూస్తే ఈ చైనా ఎకానమీ ప్రెసెంట్ అయితే 5% జీడిపి గ్రోత్ మనం చెప్పారు. కానీ రాను 2030-31 కల్లా 3.3కి పడిపోతుంది జీడిపి గ్రోత్ రేట్ అన్నట్లుగా ఎక్స్పర్ట్స్ అయితే చెప్తున్నారు. అండ్ యూఎస్ కూడా మనకి చూస్తే జీడిపి గ్రోత్ రేట్ చాలా తక్కువే ఉంటుంది, 2.5% రేంజ్లో 3%లో వెళ్తుంది. కాబట్టి మన ఇండియా జీడిపి గ్రోత్ రేట్ బాగా ఉంది అండ్ గ్రోత్ కూడా డెఫినెట్గా ఇండియాలోనే ఎక్కువ ఉంది. కాబట్టి మన షార్ట్ టర్మ్ ఏమైనా ఇలా వచ్చినప్పుడు మూవ్ చేసి ఇలాగ యూఎస్ కానీ చైనా కానీ మళ్ళీ బ్యాక్ టు ఇండియాలో అయితే నేను ఇన్వెస్ట్ చేస్తాను. ఎందుకంటే మనకి ఇండియాలోనే లాంగ్ టర్మ్లో హ్యూజ్ గ్రోత్ అయితే ఉంది, మన మంచి వెల్త్ అయితే డెఫినెట్గా మన ఇండియాలోనే ఉంటుంది. కాబట్టి ఈ ఆపర్చునిటీ మాత్రమే నేను యూజ్ చేసుకుంటున్నాను. ఓకే, వీడియో లెంత్ అయితే నాకు తెలిసి చాలా ఎక్కువైపోయింది. ఇంకా ఫర్దర్ అప్డేట్స్ చైనాలో ఇన్వెస్ట్మెంట్ గురించి నాకు ఛానల్లో అయితే నేను రిపీటెడ్గా చేస్తుంటాను. నేను ఏదైనా మంచి ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ వచ్చింది మీకు అప్డేట్ అయితే చేస్తాను. మన సబ్స్క్రైబర్స్ మనం కొంచెం చూస్తుండండి. లాస్ట్ వీడియో 1 month అయిపోయింది కదా, కొంచెం లేట్ అయింది. కానీ మంచి ఇంపార్టెంట్ అప్డేట్స్తో మళ్ళీ మన ఛానల్ అయితే వస్తుంటాను. మంచి ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్తో డెఫినెట్గా అయితే వస్తాను నేను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి. డెఫినెట్గా మనకి మంచి ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో నేను తీసుకోవడానికి ట్రై చేస్తుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యూ. మళ్ళీ మంచి వీడియోతో వస్తాను నేను.